నమస్తే. నీట్ పరీక్ష విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటు విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, మరోవైపు రాజకీయ నాయకులు, చాలామంది కూడా విశ్లేషకులు కూడా ఈ యొక్క విషయంలో మాత్రం చాలా ఏదో జరిగింది, గందరగోళం జరిగిందంటూ కూడా చాలా విషయాలు మాత్రం చర్చకు వస్తున్నాయి. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ గారు ఉన్నారు. ఏంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? మీరు కూడా, మీతో పాటు చాలామంది కూడా ఏం జరిగింది నీట్ పరీక్ష విషయంలో? ఇప్పుడు మే 5వ తారీఖున నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే నీట్ ఉందో 24 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత జూన్ 4th రోజు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అనేక అనుమానాలు, ఉన్నటువంటి తప్పుతడకలతోని పరీక్ష నిర్వహించడం, ఒకే సెంటర్లో ఒకే వరుస సంఖ్యలో ఒక టాప్ ర్యాంకులు రావడం ద్వారా అనేక విద్యార్థులకు అనుమానాలు కలిగినటువంటి సందర్భంలో విద్యార్థులు, పేరెంట్స్ బయటకు వచ్చి ఒక పోరాటానికి దిగినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే ఉన్నటువంటి పరిణామాల్లో నీట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక విద్యార్థికి 720 మార్కులు కానీ 719 మార్కులకు కానీ గరిష్ట మార్కులు రావడమే అందరికీ ఒక భయాందోళనకు గురి చేసింది. కాబట్టి ఎన్టీఏ వైఫల్యంతో ఏదైతే సుబోధ్ కుమార్ని తక్షణం తొలగించాల్సింది పోయి ఇవాళ సుబోధ్ కుమార్ కూడా బీజేపీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ ఎన్టీఏ పూర్తిగా వైఫల్యం చెందడం కావడం వల్లే నీట్ పరీక్షను తప్పుదడకలతో నిర్వహించారు. గతంలో ఎప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక దేశంలో ఒక మంచి డాక్టర్లను తయారు చేయడానికి, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎన్నో పోరాటాలు, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని కూడా నీట్ ఎగ్జామ్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీట్ పరీక్ష నిర్వహించడంలో ప్రతిదీ ఫెయిల్ అవుతూ ఉంది. అంటే ఈ విద్యకు సరైన అనుభవం లేని వాళ్ళని నియమించడం వల్ల, అంతా అవినీతి ఆఫీసర్లని ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళ బీజేపీ నాయకుల హస్తం కూడా దీని వెనకాల ఉందని కూడా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజస్థాన్ కానీ లేకపోతే గుజరాత్ నుండి జరిగినటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులకు కూడా న్యాయం చేయాలి. వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి ఏమంటే రీ ఎగ్జామ్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్న జరిగినటువంటి విద్యార్థుల పక్షాన కూడా రాహుల్ గాంధీ గారు, ఇవాళ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు కూడా స్పందించి నీట్ ఎగ్జామ్కి ఎవరైతే దోషులు ఉన్నారో ఏమంటే అరెస్ట్ చేసి వాళ్ళకు విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఏర్పాటు చేసి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. తక్షణం ఎగ్జామ్ను రద్దు చేసే కాకుండా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఒక విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా, విశ్వాసం కలుగుతుందని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి పోయినసారి కూడా అదే సంవత్సరంలో మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి కూడా లీకేజ్ కావడం వల్ల రాజస్థాన్లో పోయినసారి 50 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి నీటు నిర్వహించడంలో పూర్తిగా విఫలం అవుతూ ఉన్నారు. నీటిలో అనుభవమైన వాళ్ళని లేకపోవడం వల్ల ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్టీఏ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ ఉన్నటువంటి సుబోధ్ కుమార్తో పాటు ఇంకా కమిటీ సభ్యులను కూడా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ, ఒక మంచి అనుభవం కలిగిన టీముని, ఈ విద్యా వ్యవస్థ మీద అనుభవంలో ఉన్నటువంటి అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నీటు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, తెలుగు విద్యార్థులకు కూడా న్యాయం జరిగేంత వరకు, తెలుగు విద్యార్థులకు కూడా గ్రేస్ మార్కులు కలపాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు విద్యార్థులు చాలా సంవత్సరాల నుంచి జాతీయ సంస్థలు ఉన్నటువంటి మెడికల్ సంస్థల్లో ఇవాళ వాళ్ళకు ఒక పూర్తి టాప్ మార్కులు రాకుండా ఒక అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొత్తం కూడా నార్త్ ఏరియాలో మొత్తం కూడా అక్కడ మెడికల్ కళాశాల తక్కువ, కానీ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంది. కాబట్టి తెలుగు విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. పరీక్షలు దిద్దడంలో కూడా ఇట్లా వేరియేషన్ ఉందా? ప్రాంతాల వారిగా, సౌత్ ఇండియా వారిగా వేరియేషన్ ఉందని ఏ ఆధారాలతో చెప్తున్నాను? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం టాప్ స్టూడెంట్స్ అనేవాళ్ళు నార్త్ నుంచే వస్తున్నారు. ఇక్కడ మెడికల్ కళాశాల ఎక్కువ ఉంది, ఎడ్యుకేషన్ హబ్ ఉంది ఇక్కడ, అయినా కూడా ఇక్కడ తక్కువగా వస్తూ ఉంది. ఇవాళ నిన్నగాక మొన్న చూశారు, ఇక్కడ మా తమిళనాడు నుంచి స్టాలిన్ గారు కూడా మా తమిళులకు అన్యాయం జరిగిందని ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసి నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆయన కూడా సవాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళకే కాదు, ఎన్ఐటి, ఐఐఎంలలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో అనేక రాష్ట్రాలు ఇచ్చేశారు. ఇవాళ నిన్న ఇచ్చినటువంటి మహారాష్ట్ర సీఎం కూడా ఇవాళ మా విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో కూడా సీటు సాధించలేని, ర్యాంకులు కూడా రాని పరిస్థితి, దీని వెనకాల కుట్రకోణ ఉందని చెప్తా ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, ఇవాళ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీట్ ఎగ్జామ్ పైన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీట్ వెనకాల బీజేపీ నాయకులు వస్తూ ఉంది. తక్షణం వాళ్ళని, దోషుల్ని కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఒక సుప్రీంకోర్టు జస్టిస్తోని ఈ యొక్క నీట్ పరీక్షపై జరిగినటువంటి అవకతవకలపై విచారణ జరిపించాలని కూడా తెలంగాణ నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్రానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే
నీట్ పరీక్షపై ఇప్పుడే కొత్తగా ఎన్నికైనటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ ఒక్కడితోనే కాదు, రేపు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సంస్థలు తీసుకురావడంలో వాళ్ళ బాధ్యత కూడా ఉంది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఐఐటిని సంగారెడ్డిలో, ఐఐటిని హైదరాబాద్ ఐఐటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇంతవరకు 15 ఏళ్ల క్రమంలో ఇప్పటి వరకు బీజేపీ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐఐటిని, ఒక ఐఐఎంని కూడా, ఒక ఐఏఎస్ఎంని కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి వాళ్ళ మీద బాధ్యత ఉంది. దీనికి కూడా నీట్లో జరిగినటువంటి లోపాల మీద వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. తెలుగు రాష్ట్రాల తరపున వాళ్ళు కూడా మాట్లాడాలి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపేంత వరకు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. లేకపోతే వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా నిలదీస్తాం. తెలుగు రాష్ట్రాల తరపున కేంద్ర మంత్రులుగా ఎవరైతే అయినారో వాళ్ళు దీనికి ప్రధాన బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఒక దీర్ఘకాలికంగా వాళ్ళ పక్షాన పోరాడతాం. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు గతంలో ఒక అద్భుతమైన టీంతోని, ఒక అనుభవం గల ఉన్నటువంటి ఫ్యాకల్టీతోని ఆనాడు ఎన్సీఆర్టీతో ఒక పేపర్ ఇచ్చి ఇలా ఆనాడు మనం నీట్ విద్యార్థులకు న్యాయం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, సెంట్రల్కి వచ్చిన తర్వాత ఎన్సీఆర్టీలో మొత్తం వీక్ చేశారు. ఇక్కడ ఎన్టీఏ డైరెక్టర్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టారు. మెంబర్లను కూడా వాళ్ళకి చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళు నియమించుకున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాసంస్థ ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, నిర్వీర్యం చేశారు. కాబట్టి అక్కడ దేశవ్యాప్తంగా విద్యార్థులతో పాటు ఇక్కడ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దీనిపైన కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెద్దలు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, ఒక దేశ నాయకుడు ఇవాళ నీటి విద్యార్థుల కోసం పోరాడుతూ ఉండడం కూడా ఇది ఒక చారిత్రాత్మకం. దాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఒక భరోసా ఉంటుందని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది నీట్ పరీక్ష విషయంలో మాత్రం అవకతవకలు జరిగాయి. దర్యాప్తు మాత్రం వేగవంతంగా జరగాల్సిన అవసరం, అలాగే బాధితుల పక్షాన మాత్రం నిలబాల్సిన అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పకుండా న్యాయం జరిగే వరకు పోరాడుతుందని కూడా చెనగాని దయాకర్ గారు చెప్పిన సందర్భం చూడొచ్చు. కెనపసం వంశీతో సతీ దిశా టీవీ, హైదరాబాద్.